ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు విశ్వధర్మ సేవారత్న, విశ్వశాంతి దీక్షితులు, శ్రీ చాముండేశ్వరి మాత ఉపాసకులు, స్వయంభూ సాలగ్రామ శ్వేతార్క గణపతి సహిత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠం పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం అండి. ఓం నమః శివాయ. అయితే మధ్యాహ్నం 2:38 ప్రారంభం అవుతుంది కాబట్టి పట్టు స్నానం అప్పటి నుంచే చేసుకునే విధానం ఉంటుంది. ఒక 10 నిమిషాల ముందే పట్టు స్నానం చేసుకోవడం, అక్కడ నుంచి కార్యక్రమాల్లో జపతపాదులు చేసుకోవడానికి అనుష్ఠానం పనులు ఎవరైనా ఉన్నట్లయితే వారు చేసుకోవడానికి అన్ని సమాయత్తపరుచుకుంటారు. వారికి ఆ విషయాలన్నీ తెలిసిన విషయమే. మధ్యకాలం 4:25 ఆ టైంలో కూడా, అంటే ఆ సమయం కూడా అనుష్ఠాన ప్రక్రియ సాగుతూ ఉంటుంది. అలాగే మనకి 5:23కి సూర్యాస్తమయం అవుతుంది. అప్పటి నుంచి మనకి చంద్రోదయం కనబడుతుంది. అక్కడ నుంచి మనకి గ్రహణం వస్తున్నట్టుగా మనకి ఐడెంటిఫికేషన్ అవుతుంది. ఈ సందర్భంలో 6:18 కల్లా మనకి మోక్షకాలం అవుతుంది. కాబట్టి ఈ 3:30 గంటల్లో మనం గమనించిన విధానంలో మనం అనుష్ఠానాలు ఏదైనా ఉంటే చేసుకోవటం, అలాగే 6:18 తర్వాత మనం విడుపు స్నానం చేయడం, అలాగే నేను చెప్పినటువంటి మంత్రజలంతో ఇల్లంతా శుద్ధి చేసుకోవడం, ఆ ముందు అయిపోగానే మోక్షకాలం అయిపోయింది 6:18 అవగానే ఆ మంత్రం చేస్తున్న జపమాలలో నుంచి ఆ వాటర్ ని తీసుకొని ఆ రుద్రాక్షమాలతోనే లేకపోతే ఆ జపమాలతోనే అలా చల్లుకోవటం, పిల్లల మీద చల్లటం, ఇంట్లో అన్ని దిక్కుల చల్లటం అనేది, సంప్రోక్షణ చేయటం అనేది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ చేయటం. దానివల్ల ఏమవుతుంటే అక్కడ మనకు ఒక గుడ్ వేవ్స్ అనేది, వైబ్రేషన్ అనేది చక్కగా ఉండే అవకాశం ఉంది. గురుగారు, ఇప్పుడు వీడియో చూసే వాళ్ళ కోసం ఆ మంత్రం ఏమిటి, ఏ విధంగా చేయాలో మరొకసారి తెలియజేస్తారా? తప్పకుండా. అంటే ఇక్కడ మంత్రజలం అనేది వారి వారి అనుష్ఠాన విధానంలో ఏ మంత్రం తీసుకుంటే ఆ మంత్రం వారు వాడుకోవచ్చు. ఇప్పుడు నాకు చాలా బాకీలు ఉన్నాయి, అవి తీరాలి అన్నప్పుడు శ్రీ గణేష రుణం చిందిం స్వాహ అంటూ మనం ఆ మంత్రం చేస్తూ ఉన్నాం అనుకోండి, అదే మంత్రజలం చక్కగా సంప్రోక్షణ చేయొచ్చు. అలాగే నాకు చాలా మంది డబ్బులు ఇవ్వాలి, శత్రువులు ఉన్నారు, వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, నన్ను బాధ పెడుతున్నారు అనే ఫీలింగ్ అవుతున్న వారు తప్పకుండా, అంటే కుటుంబ వ్యవస్థలో కూడా ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు ఉన్నప్పుడు సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అంటూ చక్కగా మంత్రజాలం చేసిన అది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అన్నమాట. దాన్ని చక్కగా తీసుకుని ఆ జలాన్ని మంత్రజలంతో సంప్రోక్షణ చేసి ముందు తనకు తాను సంప్రోక్షణ చేసుకున్న తర్వాత పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరైనా ఉంటే ఇంట్లో అనారోగ్యంగా ఉన్నవారు, ముఖ్యంగా వారికి ఏదైతే అనారోగ్యం ఉందో వారిని నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు, నెక్స్ట్ వేవ్ ఎలా ఉంది, బాగుండాలి, ఇంకా మంచిగా రావాలి, లెగిసి తిరగాలి, ఎప్పుడు మంచుకునేది పడి ఉంది పాపం, అలా కాదు ఇంకా లెగవాలి అని ఈ మంత్రజలంతో నీ వైబ్రేషన్ అందించి వారి మీద జల్లటం వల్ల, అలాగే చిన్న పిల్లలకు బాల దోషాలు, నక్షత్రాల్లో ఉన్న వారి ఇంట్లో ఉంటారు, అలాంటి వారి మీద ఈ మంత్రజలం చల్లటం చాలా వరకు కూడా ఆ వైబ్రేషన్ అద్భుతంగా పనిచేసి ఈ గ్రహణ వేద శూల ఏదైతే ఉందో అది ఎటువంటి ప్రభావం లేకుండా న్యూట్రల్ అయిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఇంతకు ముందే మనం పట్టు స్నానానికి ముందే దర్భలన్నింటినీ పరిచి ఉంచుతాం కాబట్టి ఇంటి పైన కూడా పరిచేవాళ్ళు, ఆ కాస్మిక్ వేవ్స్ మన మీద ఇబ్బంది పడకుండా ఉండడం కోసం. సో ఆ యొక్క దర్భలను కూడా దాంట్లో వేయటం అలా చేస్తాం కదా, అలా చేసాము కాబట్టి అన్నింటిలో కూడా ఒకసారి ఆ సంప్రోక్ష జలం, అలాగే స్నానం చేసే విడుపు స్నానానికి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకెళ్లి ఆ జలాన్ని బకెట్ నీళ్ళలో వేసుకుని స్నానం చేయటం, ఇలా జంతువులు ఉంటే వాటి మీద కూడా చల్లటం, పెంపుడు జంతువులు ఉంటాయి కదా వాటి మీద చల్లటం, ఆవుల మీద కూడా ఎక్కువ, గోశాల ఉన్న వారికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. గోసేవకులు ఎవరున్నా కూడా ఈ యొక్క చంద్రగ్రహణం రాహుగ్రస్తం అయినప్పుడు ఆవుల మీద కూడా బాగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది, ఎంత జబ్బులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మంత్రజలాన్ని వారు కూడా చేసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే చక్కగా చేసుకుని వారు ఆ మంత్రాన్ని చక్కగా చేయటం, అలాగే సంతాన గోపాలయ మంత్రం చేయటం, అలా చేసి వాటిని కూడా సంరక్షించాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇలా మంత్రజలంతో ముందు మనం శుద్ధి చేసుకుని తనకు తాను శుద్ధి అయి తర్వాత ఇంటిని శుద్ధి చేసి మిగతా వారందరిని శుద్ధి చేసుకుని ఆ మిగతా వాటిని స్టోర్ చేసి పూజా మందిరంలో ఉంచుకోవచ్చు అనమాట. ఈ విధంగా నియమాలు పాటించాలి. అయితే ఖచ్చితంగా గ్రహణం రోజు ఆహార నియమం గురించి చెప్తూ ఉంటారు. ఎన్ని గంటల ముందు గ్రహణం స్టార్ట్ అయ్యి ఎన్ని గంటల ముందు ఆహారం తీసుకోవాలి,
గ్రహణం విడిచిపెట్టిన తర్వాత ఎన్ని గంటల తర్వాత ఆహారం తీసుకోవాలంటారు? మనకి గ్రహణం వచ్చేసి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనకు కనపడకపోవచ్చు కానీ చంద్రుడు ఒకటేమో. అవునండి. సూర్యుని వెలుగులో చూడలేము. మనం చూడలేము. కానీ ఆయనకైతే గ్రహణం ఏదైతే పడే ఉంటుంది, గ్రహణంలోనే ఉన్నారు ఆయన. మనకు కనపడలేదు కదా అని మనం లైట్ తీసుకోవడానికి లేదు. కాబట్టి అక్కడి నుంచి మనం 3-4 అవర్స్ ముందు నుంచే మనం కొంచెం అనుష్ఠాన పరంగా, అంటే ఆ వేవ్స్ మన మీద ప్రభావం చూపించకుండా ఉండటం కోసం. ఎందుకంటే ఎక్కువ చెప్పడం ఏంటంటే, ఎక్కువ శాతం మన సనాతన ధర్మం ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహణ సమయంలో అనుష్ఠానాలు పాటించేవాడు. ఈ సమయంలో మంచినీళ్ళు తాగేశారు, భోజనం చేశారు, టాయిలెట్ కి వెళ్ళాల్సి వస్తుంది, యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ అక్కడ స్నానం చేస్తే కానీ శుద్ధి కారు, అనుష్ఠానం చేస్తున్న మధ్యలో లేకపోవడం, ఇలా ఎన్నో ముందు జాగ్రత్తలు సైంటిఫిక్ గా చెప్తారు. ఎందుకంటే మనం యూరిన్ ట్రాక్ పాడైపోతుంది ఎక్కువసేపు ఆపుకుంటుంది, దీనికోసం ఆపుకుంటుంది. సో ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ప్రతి దాని వెనక సైన్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ అలా మనం ముందుగానే 2 గంటలు 3 గంటల ముందే మనం భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. యాక్చువల్గా అయితే 9:30-10 లోపే భోజన కార్యక్రమం ఏదైనా ఉన్నా పూర్తి చేసుకోవచ్చు. తర్వాత 6:18 తర్వాత ఇల్లంతా శుద్ధి చేసుకుని, పూజా మందిరాన్ని శుద్ధి చేసుకుని, తర్వాత వంట పాత్రలను శుద్ధి చేసుకుని, తర్వాత అక్కడ నుంచి మనం భోజన కార్యక్రమాలు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎటు మధ్యాహ్నం మనకు కనపడలేదు కదా తరుక్కొని కూర్చొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం అలా చేయకూడదు. ఏది కూడా తర్వాతే మనం అన్నిటి మీద శుద్ధి జలం పడిన తర్వాతే మనం వంటలను కానీ వండటం, తర్వాత ఆర్థిక కార్యక్రమాలు కూడా అప్పుడు కూడా చేసుకునే అవకాశం ఉంది. బిఫోర్ అయితే మార్నింగ్ 9:30 లోపు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా తర్వాత నైవేద్యం పెట్టడం, చంద్ర దర్శనం చేయటం, చంద్రుడిని నమస్కరించిన తర్వాత మనం భోజనం చేయటం, తర్వాత ఉదయాన్నే మళ్ళీ సూర్య నమస్కారం చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నెక్స్ట్ డే చంద్రుడిని కూడా, ఎందుకంటే మనకి 6:18 చంద్రుడు 4:08 మధ్యలోనే మనకి పౌర్ణమి వెళ్ళిపోతుంది, అక్కడ మళ్ళీ పాడ్యం వచ్చేస్తుంది. అయినా కూడా చంద్రబింబం చక్కగా నిండుగా ఉంటుంది పౌర్ణమి. కాబట్టి స్వామివారిని దర్శించుకొని దాంట్లో అమ్మవారిని తిలకించి, ఎవరు అనుష్ఠాన దేవత ఉంటే వారిని దాంట్లో చూడొచ్చు, అమ్మ కనపడతారు చక్కగా. ఎవరు చంద్రుడు, ఇప్పుడు నేను అమ్మవారిని చూసేవాడిని. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అనుష్ఠాన దేవతని అక్కడ మనం అనుష్ఠానం చేసుకున్నట్టయితే చాలా మంచి వైబ్రేషన్ వారిని పొందే అవకాశం ఉంది. ఈ మంత్ర జలంతో చేసిన వారికి ఇంకా మంచి సైన్ వచ్చే అవకాశం ఉంది, అంటే వారి యొక్క ఆరా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం జియోపతిక్ ఆరా చెకింగ్ దాంట్లో చెక్ చేసుకున్నా కూడా బిఫోర్ దీనికి వితౌట్ దీనికి అనేది ఈ విధంగా నియమాలు అనేవి పాటించాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.